వెల్కమ్ టు వార్ రూమ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశం కృష్ణానది జలాల వివాదం. ఈ కృష్ణానది జలాల వివాదం దశాబ్దాల కాలంగా రగులుతున్న రావణ కాష్టం. మరి ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష యుద్ధానికే దారితీసే పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. మరి ఇదే గనక జరిగితే, ఇది జరిగిందని చెప్పి కేంద్రం ఈ యొక్క మన నదీ జలాల పంపిణీ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇది జరిగితే గనక మనకు తాగునీరు కూడా ఉండదు అని కేసీఆర్ అంటున్నారు. మరి ఈ పాపం కేసీఆర్దే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగా ఇది ఎవరి పాపం? ఫైనల్గా ఇది ఎవరికి శాపంగా మారుతుంది? ఇందులో ఆంధ్ర పాలకుల పాపం ఎంతుంది, మన పాలకుల పాపం ఎంతుంది? మరి తేల్చే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇది చాలా జటిలమైన సమస్యగా మారిన నేపథ్యంలో ఇవాళ మన స్టూడియోకి కీలకమైన ఈ జలవనరుల విషయంలో అత్యంత నిపుణులైన ముగ్గురిని ఇవాళ మన స్టూడియోకి పిలిచాం. ముఖ్యంగా వి ప్రకాష్ గారు, మనందరికీ తెలుసు జలవనరుల నిర్వహణలో ఆయనంతటి నిపుణులు. అలాగే రవికుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఇక్కడ పిల్లడానికి ముఖ్య కారణం నల్గొండ వాసి కావడం, అలాగే ఎస్ఎల్బీసీ కోసం కొట్లాడిన అప్పటి విద్యార్థి నాయకుడు కూడా కావడం. ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మరి ఇవాళ పాలమూరు జిల్లా వాసి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అందరూ కూడా దీంట్లో అత్యంత నిపుణులు, దాన్ని ఫలితాన్ని తెలిసిన వాళ్ళు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. సో సార్ నమస్తే, అందరికీ నమస్తే. సార్ చెప్పండి, అసలు నిజం చెప్పాలంటే ఈ గొడవకి మూలమేంటి? ఎవరిది పాపం? ఈ శాపం ఎవరికి తగులుతుంది? అసలు దీని మూలము తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని రూపొందించింది. తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ చట్టం కదా, ఆ చట్టంలో 87వ సెక్షన్లో ఈ నదీ జలాలను ఎట్లా నిర్వహించాలి, రెండు రాష్ట్రాలు విడిపోతున్నాయి కదా, అయితే ఇది సహజం. ఇప్పుడు ఫజల్ అలీ కమిషను రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 106, 107, 108 ప్రొవిజన్స్ ఏవైతున్నాయో అవి నీళ్ళని ఎట్లా పంచుకోవాలని ఉన్నాయి. కాబట్టి ఏ రాష్ట్ర విభజన సందర్భంగానైనా ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి కంపల్సరీ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆనాడు జయరాం రమేష్ గారు ప్రధానంగా డ్రాఫ్ట్ రూపొందించారు. అయితే అది ఈ షెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చిన చర్చలలో పెట్టలేదు, నేరుగా పార్లమెంట్లో పెట్టారు. అయితే అప్పుడు కొన్ని పొరపాట్లు అందులో ఉన్నాయనేది ఆనాటి టీఆర్ఎస్, ఆనాటి మిగతా నిపుణులు కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ లోక్సభలో చర్చకు వచ్చిన తర్వాతనో రాజ్యసభలో చర్చకు వచ్చిన తర్వాతనో అమెండ్మెంట్ అడిగామనుకోండి, అప్పుడు అది లాస్ట్ సెషన్. అమెండ్మెంట్ అడిగితే ఆ సెషన్లో తెలంగాణ రాదు. ఈ పోలవరం అంశం కూడా అటువంటిదే, డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పి పెట్టారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు వచ్చినప్పుడే ఈ తప్పులు ఇల్లు ఉన్నాయనేది అర్థమైంది. ఈ రకంగా ఉండకుండా ఉండాల్సింది. ఎందుకంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు 14 రాష్ట్రాలే ఉండే, ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకా 14 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి కదా. ఏర్పడ్డ ప్రతిసారి చట్టంలో నీళ్ళ గురించి వివాదం ఉంటుంది. ఇది మనకు కొత్త కాదు, ఎందుకంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. రెండు దేశాల మధ్య నీళ్ళను పంచుకుంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. రెండు రాష్ట్రాల మధ్య అయితే ఇంటర్ స్టేట్ రివర్స్ అంటారు. ప్రపంచంలో 150 దేశాలు నీళ్ళను పంచుకుంటున్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా పక్క రాష్ట్రంతో నీళ్ళను పంచుకుంటారు. ఒక ఈశాన్య రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రంతో పంచుకుంటున్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రం ఏర్పాటు చట్టంలో ఇవి విధిగా ఉంటాయి. ఈ జయరాం రమేష్కి ఎవరు చెప్పారో ఏమో కానీ ఏ రాష్ట్ర చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో లేని విధంగా రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రానికి దారదత్తం చేసేటట్టుగా ఒక నిబంధనలు రూపొందించారు, నిబంధనలు పెట్టారు. ప్రధానంగా కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనే రెండు బోర్డుల గురించి అలా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రతినిధులను నామమాత్రం చేసేటట్టుగా, అంటే ఇంత పెద్ద రాష్ట్రము, ఇంకోటి వివాదాలు కొనసాగుతున్నాయి నీళ్ళ మీద ఎప్పటి నుంచో. మీరు ఇందాకనే అన్నారు కదా, వెనకటి నుంచి 1956 నుంచి కూడా అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా జల వివాదాలే. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్లో రైతుల ఆత్మహత్యలకే కారణం కదా. రైతుల ఆత్మహత్యల వల్ల తెలంగాణ ఉద్యమమే వచ్చింది. కేసీఆర్ గారు కన్విన్స్ అయింది కూడా నీళ్ళ గురించి. మరి ఈ ఇంత జటిలమైన సమస్య మీద
ఈ తెగకుండా పంచాయతీ పెట్టే విధంగా జయరాం రమేష్ గారు డ్రాఫ్ట్ రాశారు. ఓకే. అది అమెండ్మెంట్ కు అప్పుడు పట్టుబట్టే పరిస్థితి తెలంగాణ వాళ్ళకు లేదు, లేదు, ఆంధ్ర ఎవరికీ వాళ్ళకు లేదు. కూడా లేదు. ఓకే. దీనిలో ఏంటంటే నీళ్ళ మీద ఫస్ట్ హక్కు రాష్ట్రాలకు ఉంటది. ఓకే. నీళ్ళ మీద కేంద్రానికి కాదు అధికారం, రాష్ట్రాలది అధికారం. ఓకే. పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయి, ఇంటర్ స్టేట్ రివర్ అయినా. అవును. కానీ ఇంటర్ స్టేట్ రివర్స్ వల్ల పై రాష్ట్రానికి కింద రాష్ట్రానికి గొడవ అవుతుంది కాబట్టి రెగ్యులేట్ చేయడానికి ఒక బోర్డు, ఒక మేనేజ్మెంట్ కమిటీ, అథారిటీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. కావేరి మీద అథారిటీ ఉంది, బాక్రానంగల్ మీద అథారిటీ ఉంది, తుంగభద్ర మీద బోర్డు ఉంది, ఈవెన్ రాజోలి బండ మీద కూడా బోర్డు ఉంది. ఇట్లా ఉన్నాయి. అయితే వేటికి కూడా ఇటువంటి రూల్స్ లేవు. ఇలా ఫస్ట్ కాంగ్రెస్ చేసిన తప్పేందంటే రాష్ట్ర ప్రతినిధులను నవమాత్రం చేస్తూ సిడబ్ల్యూసికి మొత్తం దారదత్తం చేసింది బోర్డులను. కేవలం చీఫ్ ఇంజనీర్ కంటే తక్కువ స్థాయి అధికారి మాత్రమే ఈ బోర్డులో ఉండేటట్టుగా ఇంజనీర్, ఓ చీఫ్ ఇంజనీర్ కూడా కాదు, కేవలం వాళ్ళ మీటింగ్లలో మాత్రమే సెక్రటరీ కానీ ఈఎన్సీ కానీ కూర్చుంటారు. కానీ మిగతా విషయాలలో అన్నిట్లో కూడా కేవలం ఎస్సీ కంటే ఎస్సీ ర్యాంక్ వాళ్ళని పెట్టారు. ఇంకోటి ఏంటంటే మెజారిటీ సభ్యులు సిడబ్ల్యూసీ వాళ్ళని పెట్టారు. కాబట్టి మొత్తం రాష్ట్రాల అధికారాలని తీసేసుకున్నారు. ఆ చట్టం పెట్టిళ్ళు, తర్వాత వాళ్ళు దిగిపోయిళ్ళు. చట్టము ఫిబ్రవరి 18, 2014లో లోక్సభలో సైనిడ్ అయి పోయింది, పార్లమెంటు అర్జెంట్ అయింది. తర్వాత ఫిబ్రవరి 19, 20వ తారీఖు నాడు రాజ్యసభ కూడా అయింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది, బీజేపీ వచ్చింది అధికారంలోకి. నరేంద్ర మోడీ బాగా ఆడుకుంటున్నాడు దీన్ని. ఈ కాంగ్రెస్ చేసిన చట్టాన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రాల హక్కులన్నీ తనే తీసుకున్నాడు. ఎక్కడైనా ఏదైనా వివాదం ఉంటే ఆ ఒక్క ప్రాజెక్టును బోర్డుకు అప్పచెప్తారు, లేదా ఆ ప్రాజెక్టు మీద అథారిటీ వేసి రెగ్యులేషన్ కమిటీ వేస్తారు. అసలు దేశంలో అన్నిటికంటే ఎక్కువ గొడవ ఉన్నది కావేరి మీద, మనకంటే కూడా. కర్ణాటక, తమిళనాడు ఎప్పుడు బస్సు తలబెట్టుకోవడం, బంధులు, మనుషులు చచ్చిపోయారు, పోలీస్ కాల్పులు. అటువంటి కాడ కూడా సుప్రీంకోర్టు అథారిటీ వేసి రెగ్యులేషన్ కమిటీ పెట్టింది, రెగ్యులేటింగ్ కమిటీ. వాళ్ళు ఓన్లీ మన రాష్ట్రాలకే ఉంటుంది ప్రాజెక్ట్ మీద అధికారం, వాళ్ళు చెప్పినట్టు వినాలి మనం. కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తం మా చేతుల్లో పెట్టండి. 2021 జూలై 15న గెజిట్ పబ్లికేషన్ వచ్చింది. ఆ గెజిట్లో ఏం చెప్పారంటే గోదావరి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు, కృష్ణా మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు, కొన్ని నదుల మీద ఉన్నాయే తీసుకున్నారంటే అది వేరు. ఇప్పుడు ఇక్కడ నార్కెట్పల్లి దగ్గర ఉన్న మూసి అది ఆ ప్రాజెక్టులలో ఉంటుంది. ఎక్కడో వికారాబాద్ దగ్గర ఉన్న లక్నాపూర్ ప్రాజెక్టు, జుడ్పల్లి వాగు ప్రాజెక్టు వాళ్ళ కంట్రోల్లోకి పోతుంది. అంటే తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంటును, ఆంధ్రలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటును కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ అన్ని పవర్స్ను కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఆ గెజిట్ ఇచ్చారు. అయితే కేసీఆర్ గారు వ్యతిరేకించారు, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా వ్యతిరేకించాడు. ఎందుకు వేయాలి మేము మీకు? గోదావరి మీద అసలు వివాదమే లేదు కదా. అక్కడ జాయింట్ ప్రాజెక్ట్ ఒకటి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట దగ్గర పెద్దవాగు ప్రాజెక్ట్ అని చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్. అది ఒక్కటి తప్ప గోదావరి మీద వివాదమే లేదు. పోలవరాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం కాంట్రాక్ట్ చేయలేదు, ఆ మండలాలను తీసుకోవడానికి వ్యతిరేకించింది కానీ పోలవరాన్ని వ్యతిరేకించలేదు. మరి వివాదం లేని 71 ప్రాజెక్టులను 70 ప్రాజెక్టులను ఎందుకు అప్పచెప్పాలి గోదావరి? రెండవది కృష్ణా మీద ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మాత్రమే జాయింట్ ప్రాజెక్ట్, మరి మిగతా ఎందుకు అప్పచెప్పాలి? వాళ్ళు ఎందుకు అప్పచెప్పాలి, మనం ఎందుకు అప్పచెప్పాలి? ఇట్లా పంచాయతీ పెట్టింది. పంచాయతీ పెట్టిన తర్వాత బ్లంట్ గా చెప్పిండు కేసీఆర్, ఒక్క ప్రాజెక్ట్ కూడా అప్పచెప్పాం. ఒకవేళ కనుక మీరు కృష్ణా మీద ప్రాజెక్టులు అప్పచెప్పమంటే ఈ 3 ప్రాజెక్టులు అప్పచెప్పాలన్నా కూడా నీళ్ళల్లో మా వాటా మాకు తేల్చిన తర్వాతనే మేము అప్పచెప్తాము. మీరు లాస్ట్కి అడగండి, అప్పచెప్పకపోతే నష్టమేంది, అప్పచెప్తే వచ్చే నష్టమేంది, ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా. సరే హర్షవర్ధన్ రెడ్డి గారు, సో పాపం అంతా కాంగ్రెస్దే, కానీ ఉల్టా చోరు ఏదో కొత్త వాళ్ళకు డాంటేలాగా మీరే గొడవ చేస్తున్నారనేది వీళ్ళ వాదన. వాళ్ళ వాదన వారే చెప్పాలి ప్రకాష్ గారు. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు అనే ఒక మేజర్ నియామకం, దాని ట్యాగ్ లైన్ అంతే కదా. నియామకాలు, నిధులు అనేది సెకండ్ ఆప్షన్. నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ తయారు చేసేటప్పుడు నేను చెప్తున్నది కాదు, ఈరోజు మీ స్టూడియోకి వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అనేక సార్లు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి విషయం. చాలామంది టీఆర్ఎస్ నాయకులు, ఇటువంటి మేధావులు కూడా ఆ రోజు అవునని తలూపినటువంటి వైనం మనకందరికి గుర్తు వస్తుంటుంది. ఏమని? మొత్తం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజింగ్ యాక్ట్ మొత్తం నేనే రాసిన, అక్షరం అక్షరం నాకు కంఠస్థం, ప్రతి అక్షరం నా కళల నుంచి నా మెదడులో మెల్చిందే ఇక్కడ రాతపూర్వకంగా పెట్టినామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే చెప్పిండ్రు.
మరి అటువంటి వ్యక్తి ఏదైతే ఈరోజు జయరాం రమేష్ గారి మీద ప్రకాష్ అన్న నెట్టేస్తున్నాడో నేపం, ఆ రోజు చాలా సమయం ఉంటుంది. అనేక అంశాలను కూడా చివరి క్షణంలో ఆ యొక్క ఏపీఆర్ఏలో పొందుపరిచిన విషయం రికార్డు ఉంది. నేను చెప్పడం కాదు, ఈరోజు ఇది పొలిటికల్ డిస్కషన్ కాదు, వాస్తవికంగా మాట్లాడేది. అనేక అంశాలను కూడా మనం పొందుపరిచినాం. 2013 సెప్టెంబర్ 19 రోజు ఐటీఆర్ని ఇస్తూ పార్లమెంట్లోనే చట్టం జరిగింది, ఐటీఐఆర్ కార్డుఆర్ని ఇస్తూ. అంతకన్నా ముందే కదా ఇవన్నీ కూడా, అప్పుడే కదా స్టార్ట్ అయింది. పార్లమెంట్లో చట్టాలు కాగలిగింది లేనిది, ఒక వాటర్కి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి క్లాజు లేదనడం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు సరికాదు. అది ఓకే, వాళ్ళ కేసీఆర్ గారే వారు తప్పు పట్టినట్టు, అన్ని అక్షరం నేనే పెట్టినాను ఆయన. అదొకటి. పోనీ లేదనుకుందాం, 2014లో ఏ నీళ్ళ వివక్ష జరుగుతుంది తెలంగాణ పైన అని పోరాటం చేసినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మర్నాడో ఖమ్మం జిల్లాలో భద్రాచలంకి సంబంధించినటువంటి 7 మండలాలు అటు పోయినాయి సీలేరు ప్రాజెక్టుతో పాటు. పోయినప్పుడు ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిండు, తర్వాత పూర్తిగా నోరు మూసుకోవడం జరిగింది ఆ రోజున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఒక్కరోజైనా ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకం యాక్ట్లో లేదు. ఆ రోజు ఆదరబాదరగా వారు చెప్పినట్టు, ప్రకాష్ గారి మాటలో చెప్పాలంటే లాస్ట్ పీక్ టైం కాబట్టి తర్వాతనైనా దానికోసం ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న డిసెంబర్ 3 వరకు ఎక్కడ ప్రయత్నం చేయలేదు. చేయకపోగా అనేక అంశాలలో కేంద్రంతో ఆంధ్రప్రదేశ్తో వారు కాంప్రమైజ్ అయినటువంటి విషయాలు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు లేకపోతే టీవీలో ప్రసార మాధ్యమాలన్నీ కూడా ప్రచారం చేసినాయి. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ అంటే, ఏదైతే ఇవాళ కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి అప్పగించడం అనేది ఉందో అది వారి ఇందాక అన్నట్టు 15 జూలై 2021 రోజు కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజెట్ రిలీజ్ చేసి 2842 ఈ 2843 ఈ అని 2 జీవోల ద్వారా లేకపోతే ఉత్తర్వుల ద్వారా ఇరు రాష్ట్రాలను మెయింటెనెన్స్ మొత్తం కూడా ఇవ్వండి అని పురమాయించింది. మరి పురమాయించినప్పుడు 2021లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వారే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణకు వారే, నేను నీళ్ళ కోసం కొట్లాడినా సాగు నోట్లోకి వచ్చిన చెప్పిన వ్యక్తి కూడా ఆయన్నే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను తయారు చేసిందని చెప్పిన వ్యక్తి ఆయన్నే. మరి ఏం చేసిండు 2021లో? సరెండర్ అయి ఒప్పుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? అదే 15 జూలై 2021 రోజు. ఆ ఒప్పుకునడానికి తదనుగుణంగా మేము 2023-24లో ఎవరున్నారు బిఎస్ గారు? 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఎవరిచ్చిండ్రు? గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2023-24 బడ్జెట్లో 114 పేజీ నెంబర్ తీయండి. 7th క్లాజ్లో 200 crores మెయింటెనెన్స్ కోసం బడ్జెట్లో కేటాయించింది ఎవరండి? మేమా? వచ్చిన 50-60 రోజుల్లో మేము కేటాయించినామా? ఇవన్నీ ఎవరు చేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిండ్రు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిండ్రు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఎస్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు ప్రగతి భవన్కి రావడం జరిగింది. సరే, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహంగా ఉండడం మేము కూడా అభిలాషిస్తాం, అవాళ ఆహ్వానించినాం. వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీకు బాగా గుర్తుండాలి బిఎస్ గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11,400 క్యూసెక్లు పర్ డే ఆర్ఎల్ఐకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు ఉద్యమం తీవ్రత ఎంత పెళ్ళుబుక్కిందో మీకు తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమం ఆ రోజే కదా పోతిరెడ్డి పాలకాడ గండి కొట్టిందని చెప్పేసి కేసీఆర్ గారు కానీ అందరం కూడా పోటెత్తి అక్కడ పోరాటం చేసింది ఆ రోజే కదా. 44,000 క్యూసెక్లకే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి వచ్చిపోయిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయం అదే ప్రగతి భవన్కి వచ్చిపోయిన తర్వాత 2020 May 5th మీకు బాగా గుర్తుంటుంది, లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అది. May 5th 2020 రోజు 203 అని ఒక జియో రిలీజ్ చేస్తూ 6,820 కోట్లు 6,820 crores బడ్జెట్ అలొకేషన్ కాదండి శాంక్షన్ చేసి
అప్పటికే పనులు అవుతున్నటువంటి వాటికి ఫండ్స్ ఇచ్చిండు, కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. మరి నేనేమడుగుతా ఉన్నానంటే ఇంటలెక్చువల్ అన్న ప్రకాష్ అన్న, మేము కూడా గౌరవించే వ్యక్తి ఇలా ఇక్కడ కూర్చున్నామంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. నేను మరి అటువంటి వ్యక్తి పోతిరెడ్డిపాడు కాడ 44,000 క్యూసెక్లకే పోటెత్తిన పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఈ రాష్ట్రానికి ఒక జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ తెలంగాణకు నువ్వు ప్రొటెక్టరు, ఫుల్ మెజార్టీ ఇచ్చింది. ఇప్పుడు 2018 డిసెంబర్లో 88 సీట్లు ఇచ్చింది. సరిపోవని 12 మందిని ఉంచుకొని 100 మంది ఎమ్మెల్యేలు చుట్టూన్నారు. మరి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? రోజుకు 80,000 క్యూసెక్లు బిఎస్ గారు తీసుకుపోతుంటే 203 జీవో ఇచ్చి 6,820 crores అలొకేషన్ చేసి పేమెంట్లు చేస్తుంటే కిమ్మని ఒక్క మాట కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడలేదు. మరి దీన్ని ఏమనుకోలే మనం? ఏమనుకుంటారు చెప్పండి, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? 80,000 క్యూసెక్కులు అంటే రోజు ఆల్మోస్ట్ 8 TMCలు. ఇవాళ ఏ కాళేశ్వరం గురించి మొన్న కుంగిపోయే నాటికి గొప్పగా ప్రగల్భాలు వలికిందో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ కాళేశ్వరం కంటే 8 ఇంతల నీళ్లు ప్రతిరోజు అక్కడ వెళ్ళిపోతుంటే కిమ్మన లేని రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఏమైంది? మీరే అగ్రిమెంట్లు చేసుకున్నారు, మీరే ప్రాజెక్టులు అప్పగించినము అని అశోకుని బొమ్మ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాపీలో 114 పేజీలో 7వ క్లాజ్లో 200 కోట్లు కేటాయించిండ్రు. మీరే కదా అప్పగించింది. మా వాళ్ళు ఏం చేసిండ్రు? జనవరి 17 రోజు ఈఎన్సి మురళీధర్ గారు వెళ్ళి అక్కడ ఏం చెప్పిండు? అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ అక్కడ ప్రస్తావించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడిగి మళ్ళీ వస్తానని చెప్పి మొన్న అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మళ్ళీ అగైన్ అయింది. దానికి రాహుల్ బొజ్జా గారును ఈఎన్సి మురళీధర్ గారు వెళ్ళి కూడా అక్కడ ఏం వాళ్ళు కాన్సెంట్ ఇవ్వలే. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి గతంలో మీరు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని పరిశీలిస్తాము, ఈ జల విద్యుత్ ఉంటుంది చూడండి, అదేమో జలానికి సంబంధించి ఇరిగేషన్కు, ఈ జల విద్యుత్కు సంబంధించి కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడిగి మేము చెప్తామని చెప్పడం జరిగింది. కాన్సెంట్ ఇవ్వలే అక్కడ. మరి మినిట్స్లో ఇచ్చారనే ఉంది కదా. నేను అదే చెప్తా ఉన్నా, గతంలో ఇచ్చిన దాన్ని మినిట్స్లో పెడితే దాన్ని కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి మేము చెప్తామని రావడం జరిగింది. వచ్చింది ఎప్పుడు? మొన్న 1 ఫిబ్రవరి. ఇవాళ ఎంత అండి? 8 ఫిబ్రవరి. 1 వీక్ నుంచే ఇది రాజుకుంది. రేపు 13వ తారీఖు నాడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాడు ఈ నీళ్ళ మీద. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే 30,000 ఎకరాలకు నల్గొండకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అక్కడ ఇయ్యలేదు, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. అదే నల్గొండలో పోయి ఈయన నీట్ల చోర్యం జరిగిందని రేపు ధర్నా చేస్తారంట, ఏదో లులి చేస్తారంట. ఇది తెలంగాణ సమాజాన్ని నమ్ముతుందంటారా? నేను డేట్ చెప్తా ఉన్నా, అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ల గురించి చెప్తా ఉన్నా. నేను బిఎస్ గారు ఇంకొకటి చెప్పాలి మీకు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ అయినాయి. 2020 ఆగస్టు 5th ఒక మీటింగ్ అయింది. అంతకన్నా ముందు 2 మీటింగ్లు అయినాయి. వర్చువల్ మీటింగ్సే ఇవి, ఫిజికల్ మీటింగ్స్ కాదు, వర్చువల్ మీటింగ్సే. మేము జూమ్లో మాట్లాడుకున్నాం. ఆగస్టు 5th వర్చువల్ మీటింగ్స్ అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అబద్ధం చెప్పిండు తెలంగాణ సమాజం అందరూ సిగ్గుపడేలా. ఏమని? నాకు సెక్రటరేట్ శంకుస్థాపన చేసే పని ఉంది, నేను రావట్లేదు, నాకు వీలు కాదన్నాడు. కానీ అయ్యేలా శంకుస్థాపన చేయలేదు. మీరు కూడా గూగుల్లో చూడండి, దాని డేట్ వేరే ఉంటుంది. పోలేదు. మళ్ళీ ఎప్పుడు పోయిండు? 19th ఆగస్టు పోయిండు 2020లో. జస్ట్ 14 days ఎందుకు కాలయాపన చేసిండు, ఎందుకు ఆ సమయాన్ని ఎగవేసిండంటే వారి మిత్రుడు, వారి పెట్టుబడిదారుడు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ అక్కడ టెండర్లు వేసింది. 16th ఆగస్టుకు టెండర్లు ఫిల్ అయినవి, 18th ఆగస్టుకు టెండర్లు మెగా కృష్ణారెడ్డి గారికి దక్కినాయి. 19th ఆగస్టు రోజు ఈయన వర్చువల్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ హాజరయ్యిండు. ఇదంతా తెలంగాణ సమాజం గమనించినందుకే కదండి మొన్న 3వ తారీఖు నాడు డిసెంబర్ 3న దిమ్మ తిరిగే తీర్పిచ్చింది.